శివాలయానికి ముందు 100 బారుల దూరంలో, అలాగే విష్ణు ఆలయాలకి వెనుక 20 బారుల దూరంలో, శక్తి ఆలయానికి సమీపంలో ఎక్కడ కూడా ఇల్లు నిర్మించరాదని చెప్తారు. ఎందుకని? వాస్తుశాస్త్రం అంటేనే విస్తృతమైనది. ఆలయం అంటే ఆసమంతాత్ లయం ఆలయం, ప్రళయకాలం వరకు ఉండేది. ఈ నియమాలన్నీ కృష్ణవాస్తు, దేవవాస్తు, మయవాస్తు పురాతన గ్రంథాలలో ఉన్నాయి. ఆ గ్రంథాలలో చాలా ఇతర విషయాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఏ నగరంలో అయితే 1,00,000 గృహాలకు మించి ఉంటాయో ఆ నగరంలో ఇలాంటి నియమాలు వర్తించవు. నగరానికి గ్రామ రూపం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ఈశాన్యం వైపున ఒక చెరువు ఉండాలి, తూర్పు వైపున దేవాలయం ఉండాలి, దక్షిణం వైపున శరీరంలో ప్రాణశక్తి వెళ్ళిపోయిన తర్వాత నిర్వహించేటటువంటి కార్యకలాపాల కోసమని ప్రత్యేక నియమిత స్థలం ఉండాలి, పడమర వైపున గ్రామాధికారుల గృహాలు ఉండాలి. ఇది టోపోగ్రఫీ. మనం చెప్పుకునే మాటలలో ఎవరినైనా ప్రస్తావన చేసినప్పుడు బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి అంటూ ఉంటారు. లేదు, తూర్పు పడమర లేకుండా ప్రవర్తిస్తున్నాడు అని కూడా అంటారు. మా ఊరు పోయింది అనే ఒకానొక వ్యాసాన్ని పుష్పలావికలు అనే వ్యాస సంపుటిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అందించి ఉన్నారు. ఆ వ్యాసం పేరు మా ఊరు పోయింది. వాళ్ళ ఊరి పేరు వేటపాలెం. ఆ ఊరికి ఒకప్పుడు తూర్పు వైపున ఆలయం, ఈశాన్యం వైపున చెరువు, పడమర వైపున రాజావారి దివాణం, భయం భక్తి 2 ఉండేవి. ఈనాటి కాలంలో 2 లేకుండా పోయాయి. వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి శివాలయం, విష్ణువాలయం, శక్తి ఆలయం, ఈ ఆలయాలలో కొన్ని ఆగమ సూత్ర సంబంధిత నియమాలకు అనుగుణంగా ఆయా దూరాలలో గృహాలు నిర్మించరాదు. శివాలయానికి ఎదరగా ఇల్లు ఉండకూడదు. శివాలయంలో శివ దృష్టి ప్రసరించేటటువంటి దూరం నందీశ్వరుడు ఇంకా ఆ కిరణాల తాపం వేడి 100 బారువుల దూరం ఎదరగా ఉండకూడదు. విష్ణువాలయానికి కూడా వెనక, అంటే విష్ణువాలయం వెనక వైపున మనం నివసించకూడదు. 20 బారువుల దూరం. బారువు అంటే ఉజ్జాయింపుగా 8 అడుగుల నుంచి 10 అడుగుల మధ్య నిర్ణీత ప్రమాణం. అంత దూరంలో ఇల్లు ఉండకూడదు. శక్తి ఆలయానికి ఇరువైపులా పార్శ్వ సంబంధంగా మన గృహాలు ఉండకూడదు. దగ్ధ రూపం, నియంత్రిత రూపం, నిర్మోహ రూపం, ఈ 3 కారణాలతో శివుడు, విష్ణువు, శక్తి ఈ ఆలయాలకు సమీపంలో ఇంటి నిర్మాణం చేయకూడదు అనేటటువంటి శాస్త్రం నగరాలకు వర్తించదు. గోపురం నీడ ఇంటి మీద పడకూడదు అనే మాట కూడా చెబుతూ ఉంటారు. తంజావూరులో ఉన్న లింగరాజ మహాదేవాలయం లేదా బృహదీశ్వరాలయం, ఆ ఆలయాల గోపురాల నీడలు నేలపైన పడవు అంటారు. ఇది అబద్ధం. నిజంగా పడతాయి. అంతంత పెద్ద పెద్ద ఆలయ గోపురాలు ఉన్న సందర్భంలో ఆ ఆలయ గోపురం నీడ పడనంత దూరం ప్రాకారాలు ఉండేవి. ఆ అవతల మాత్రమే ఆలయాలు. నీడ పడదు మన పైన, మన ఇంటి పైన. ఇలా చారిత్రకంగా మనం ఆలయాలను గమనించినప్పుడు ఆ ఆలయాల ప్రాకారం, ప్రాసాద కుడ్యం, ప్రహరీ, ప్రాంగణం, అందులోపల పశువుల శాలలు, గ్రంథాలయాలు, వైద్యాలయాలు, అనేక ఉప జీవన జాతులకు సంబంధించిన అవసరాలు, అవకాశాలు అందించే సందర్భాలతో కూడుకున్న, సన్నివేశాలతో కూడుకున్న అవసరాలు, సదుపాయాలు అందించే ప్రజలు కూడా నివసించేటటువంటి వారు కనుక ఆలయాలు అంత విస్తృతమైనవి. వాటి పరిధి లోపల ఉండకూడదు. ఇది శాస్త్రం. నేటి కాలంలో వర్తించదు అని మనం చెప్పుకోవాలి.